చెప్పండి సార్. హ్మ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్. నా పేరు వినయ్ అండి. నేను యాక్చువల్‌గా క్యాబ్ డ్రైవింగ్. నేను చదివింది 10థ్ వరకే సార్. నాకు అంటే ఎడ్యుకేషన్ అంత ఏం లేదు. హ్మ్. కాకపోతే ట్రేడింగ్ గురించి జీరో అంటే జీరో, జీరో అనే కన్నా ఇంకా మైనస్ అనొచ్చు నాలెడ్జ్ అంత నాలెడ్జ్. హ్మ్. అనుకోకుండా నేను వేరే మెడిటేషన్, మనీ మెడిటేషన్ క్లాసుల్లో జాయిన్ అయ్యేటప్పుడు సార్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఇట్లా. మీరు డైలీ 2,000-7,000 వరకు ఎర్న్ చేయొచ్చు అది అని. అంటే ఏందో చూద్దాం అన్నట్టు సార్‌కి కాల్ చేశాను. చేస్తే సార్ ఉండి ఇంత నుంచి ఇంతొస్తది సార్. మీ క్యాపిటల్ ఒక 30,000 పెట్టుకోండి. ఫీజ్ ఉంటది 25,000 అని చెప్పాడు. సరే సార్ అని అన్నాను. కాకపోతే డౌట్‌తోనే సార్‌ని సార్ మీది అడ్రెస్ ప్రూఫ్ అవన్నీ ఇవ్వాలి సార్. మీరెవరో నాకు తెలవదు కదా! అది అని అన్నాను. అంటే భయమేసింది అట్లా తీసుకొని ఏమైనా డబ్బులు తీసుకొని మోసం చేస్తారేమో అన్నట్టు. హ్మ్. తర్వాత సార్‌కి ఇగ కొంచెం 5,000 అడ్వాన్స్ పే చేసి జాయిన్ అయ్యాను క్లాస్‌లో. స్టార్టింగ్‌లో జాయిన్ అయినప్పుడు అందరూ నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. నాకది చూడంగానే ఇది నా అంటే ఇది నాది గాదు. అసలు నా సబ్జెక్ట్ గాదు. అసలు నాకు ఈ ఫీల్డే గాదు. హ్మ్. అని ఒక 5 డేస్, 4 డేస్ కన్‌ఫ్యూజ్ అయినా సార్ అసలు. హ్మ్. నేను చేయగలనా? లేదా? క్యాండిల్స్ గురించి అది చెప్తుంటే ఇది అసలు నా రేంజ్ గాదు. నేను చదివింది 10వ తరగతి. హ్మ్. ఇది మినిమమ్ డిగ్రీ ఏదో ఎక్కువ చదివి ఉండాలి. ఇప్పటికి గూడా నాకు ట్రేడింగ్ సబ్జెక్ట్ మాట్లాడనీకి రాదు సార్. హ్మ్. ఓన్లీ చార్ట్‌ని చూస్తూ, ఆ క్యాండిల్స్‌ని చూసే చేస్తున్నాను సార్ ట్రేడింగ్. హ్మ్. అంటే సబ్జెక్ట్ లాగా మీరు మాట్లాడతారు కదా సార్! ఆ స్టైల్‌లో నాకు రాదు సార్. మాట్లాడడానికి. హ్మ్. ఇంగ్లీష్ గూడా రాదు సార్. ఓన్లీ రీడింగ్ ఒక్కటొస్తది. మీనింగ్‌లు రాదు. ఇంగ్లీష్ మీనింగ్ తెలవదు. ఏం తెలవదు. ఓన్లీ జస్ట్ నేను ఒకవేళ ఇంగ్లీష్ మీరేమన్నా పెట్టినది చూడాలంటే కాపీ పేస్ట్ తీసుకొని ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేట్ చేసుకొని అది అర్థం చేసుకొని మళ్ళీ రిప్లై ఇస్తా సార్. ఓకే. కాకపోతే ఒకటేందంటే నేర్చుకోవాలనే కసి అయితే ఉంది సార్. ఏదైనా సరే ఇదే అని కాదు సార్. లైఫ్‌లో ఏదైనా సరే నాకన్నా కొంచెం ఎక్కువున్నది. నా చదువు కన్నా లేదంటే నాకన్నా ఎక్కువున్న సబ్జెక్ట్ తెలుసుకోవాలనేదైతే చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు ఎక్కువుంది సార్. హ్మ్. అట్లా నేర్చుకున్నా. కానీ స్టార్టింగ్‌లో మీరు చెప్పే క్యాండిల్స్ అవన్నీ చెప్తుంటే చానా భయమేసేది సార్. అంటే అర్థమయ్యేది కాదసలు. హ్మ్. ఇది నేను చేయగలనా? లేదా? కాకపోతే నా అవసరం సార్. హ్మ్. నేను అంటే ఈ దీంట్లో అయితే మినిమమ్ నేను ఎంత సార్ 1000-2000 సంపాదించగలను సార్ ఒక్కరోజు. కానీ నాకెక్కువ కావాలి సార్. డైలీ ఒక 5,000-10,000 కావాలి. హ్మ్. కానీ ఏం జేయలే. ఎట్లా సంపాదించాలి అనేది చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఇట్లా మనీ మెడిటేషన్ క్లాసులుంటాయి గదా సార్! అట్లా జాయిన్ అయ్యాను. ఎన్ని జాయిన్ అయినా వర్క్ అయితే చేయలే గదా సార్! ఏం మెడిటేషన్ జేసినా, ఏం జేసినా. హ్మ్. అట్లా మీ నుంచి మెసేజ్ వచ్చింది. ఇది చేసిన సార్. స్టార్టింగ్‌లో నాకు ఆర్డరు అసలు పీఈసీ అంటే తెలవదు. ఏం తెలవదు. కొన్ని హ్మ్. రోజులు సార్ దగ్గరనే అంటే నా అకౌంట్ సార్‌కే ఇచ్చి సారే ఎగ్జిట్ అయ్యేది. సారే ఎంట్రీ తీసుకునేది. నాకు తెలవకపోయేది. అంటే ఒకవేళ క్యాపిటల్ నాకు 30,000 ఉన్నాయనుకోండి. హ్మ్. ఆర్డర్ తీసుకుంటే 1,000, 2,000 అయితే నేను క్యాపిటల్ మొత్తం గాని ఎళ్ళిపోతాయేమో ఎక్సెల్ అంటే నా క్యాపిటల్ గూడా ఎళ్ళిపోతాయనే భయముండేది. అసలు హ్మ్. నాకు అసలు తెలవదు. అది కాన్సెప్టే తెలవదు. అలాంటిది ఇప్పుడు ఎట్లా అంటే నాలెడ్జ్ పరంగా అయితే ఓకే సార్. కాకపోతే ఇంకా తెలుసుకోవాలి సార్. నాకు తెలిసి 100లో 20% గాని తెలిసేమో సార్ అంతే. హ్మ్. కాకపోతే ఇదేందంటే డైలీ లైవ్‌లో ఉండి చాట్ చూస్తుంటే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్. అది అర్థమవుతుంది. అక్కడ హ్మ్. ఏం జరుగుతుందని. హ్మ్. నేనిప్పుడు ఈరోజు చేసేది అంతా అదే సార్. అంటే లైవ్ చూసేటందుకే రోజు అది చూసేటందుకే నాకు అర్థమవుతుంది సార్. అవును. మీరు హ్మ్. చెప్పిన దానికన్నా అది చూసే దాంట్లో ఇంకా ఎక్కువ అర్థమవుతుంది సార్. మీరు చెప్పేది విని ఓన్లీ నోట్ చేసుకొని బట్టి పడితే అది అంటే అది వేరే అయితుంది సార్. హ్మ్. మీరు నమ్మరు సార్. నేను ఇప్పటివరకు మీరందరికి నోట్స్, పెన్నులు చెప్పాను. నేను ఇప్పటివరకు నోట్స్, పెన్ వాడలేదు. హ్మ్. నోట్ చేసుకోలేదు, రాసుకోలేదు సార్. అన్నీ బ్రెయిన్‌లోనే ఫీడ్ చేసుకున్నా సార్. అంటే మీరు అర్థమైపోతే ఇంకేముందండి. అర్థమైతే ఇంకేమన్నా అదే సార్. బట్టి పట్టే కన్నా అర్థమైతే అది ఇంకా సింపుల్ అనిపిస్తది సార్. చాలా సింపుల్ అనిపిస్తది. హ్మ్. నాకట్లా అది మొత్తం డ్రైవింగ్‌లోనే ఉంటుంది. మీరు చూస్తుంటారు కదా సార్. నేను క్లాస్ ఇనేటప్పుడు డ్రైవింగే, ట్రేడింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్. ఇప్పుడు కూడా సార్. హ్మ్. ఇప్పుడు కూడా నేను ట్రేడింగ్ అంటే చార్ట్ చూస్తూ డ్రైవింగ్ చేస్తుంటా. కస్టమర్‌లు ఎనుకున్నారనుకో ఒక్కోసారి పైనుంచి స్క్రీన్ కిందకనే స్క్రీన్ కనబడకుండా ఒక్కోసారి వాళ్ళు ఏమన్నా ఎక్కడన్నా గుద్దేసుడో లేదంటే ఏమన్నా అనుకుంటారు కదా సార్ అట్లని. అంతే కదా సార్. హ్మ్. కాకపోతే నేను చెయ్యాలి సార్. ఇంకొకటి సార్ నాకిది ఇప్పుడు ఇట్లా రెగ్యులర్ ఇది నడుపుతేనే నాకు ఇల్లు నడుస్తది సార్. అంటే నాకది అట్లా. అయినా హ్మ్. ఇది నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యంతోన నేను డైలీ ఒక 1500, 2000 సంపాదిస్తే 5, 600 దీంట్లోనే పెట్టి ట్రై చేస్తుంటా సార్ ఔట్ ఆఫ్ ద మనీలో. హ్మ్. తక్కువ తక్కువల. అది పోయినా ఏందంటే నేను ఈరోజు కొంచెం ఒక 2 అవర్స్ తక్కువ పని చేసినలే, ఒక
2 ట్రిప్స్ తక్కువ చేసిందిలే అనే ఉద్దేశంతోన చేస్తుంది సార్. అట్లా. ఎందుకంటే మళ్ళీ బయట అప్పు తెస్తే నాకంటే ఇది ఎట్లా అంటే జూదం అనే మీనింగ్ అనిపిస్తది. అంటే అప్పు తెస్తే ఒక 10,000 తెచ్చిపెట్టి, మళ్ళీ అది క్యాపిటల్ ఎళ్ళిపోతే మళ్ళీ అంటే అట్లా అలవాటయిపోతామేమని అప్పు తేవొద్దు. ఎక్కడ తేవద్దు. లోన్ గాని, అప్పు గాని తేవద్దని ఫిక్స్ అయిపోయినా సార్ అది మైండ్. హ్మ్. ఎంతసేపున నేను కష్టం చేసింది ఒకవేళ 2 డేస్ అయినా సరే, ఆ 2 డేస్ పెడతా. నాకు 4,000 ఎంతొస్తది. అంటే పని చేయలేదనుకుంటా. అంతేగాని వేరే అప్పు తేవద్దని ఫిక్స్ ఉన్నా సార్. మీకు తెలుసుగా సార్ నా దగ్గర క్యాపిటల్ లేవనే చెప్తున్నా. మీకెప్పుడు చెప్పినా అవును. క్యాపిటల్ లేవు సార్ అనే చెప్తున్నా. అది హ్మ్. సార్. మొన్న రీసెంట్‌గా 24 హైయెస్ట్ కదా సార్. వన్ డేలో 24,000 ఆ! ఎట్లా ఉంది 24 సార్? ఇప్పుడు క్యాపిటల్ ఇప్పుడు అంటే నా దగ్గరికి రాకముందు వచ్చారు సార్. ఇప్పుడెలా ఉంది సార్ మీ ఎక్స్‌పీరియన్స్? సూపర్ సార్. నిద్రపోయినా చార్టే కనిపిస్తుందా? ఆ! ఒకటి మీ దగ్గరేందంటే కొందరు క్లాస్ అంటే క్లాస్ వరకే చూస్తారు కదా సార్. అట్లా కాకుండా మీది ఏ టైంలో నేను 12, 1 గంటలకి ఏమన్నా అడిగినా, లేదంటే ఏమన్నా చాట్ మీకు పోస్ట్ చేసినా రిప్లై ఇస్తది సార్. ఇట్లా సార్ లెక్క అయితే నాకు తెలిసి ఎవరు దొరకరు సార్. హ్మ్. మీకు ఒకటి చెప్పాలనో చెప్పొద్దో తెలవదు గానీ, సార్‌కి చెప్పండి. ఇంకా నేను ఫీజ్ పే చేయలేదు సార్. నమ్మరు అందరు గాని. అట్లా సార్ కాకపోతే ఒక్క సింగిల్ డేలో పే చేస్తా సార్ నేను. నాకు ఆ నమ్మకం ఉంది సార్. సింగిల్ డేలో సార్ వచ్చినప్పుడు పే చేస్తా నేను సార్. ఫీజుకని ఎవరిని దూరం చేయలేదు సార్. కాకపోతే ఏందంటే సిట్యుయేషన్ కొన్ని కొన్ని అలా వచ్చాయన్నమాట. సో ఫీజనేది ఏముంది సార్ నాకు వర్త్ అంటే పే చేస్తారు. వర్త్ కాదు అనుకుంటే పోతా ఉంటారు. ఫీజని కాదు సార్. మీకు నాలెడ్జ్‌కి మీరు పెట్టిన దానికి ఆ అమౌంట్‌కి నాలెడ్జ్ ఓకేనా సార్? ఓకేను సార్. చాలా 1000 టైమ్స్ సార్. చాలా 1000 టైమ్స్ ఓకే. కా సార్ అంటే హ్మ్. ఎక్కువ సార్ అది. కాకపోతే ఏందంటే నేను ట్రేడింగ్‌లోనే తీసి మీకు పే చేయాలని ఉన్నా సార్. అప్పు ఆ తెచ్చి మీకు ఇవ్వద్దు అంతే సార్. ఫీజు పక్కన పెట్టండి సార్. ఎందుకంటే ఎప్పుడు సార్ మెయిన్ థింగ్ ఏందంటే సార్ మీరు మిలియనియర్ అయ్యారనుకోండి ఫీజు ఎంతసేపు సార్? అంటే ఆ! చెప్తున్నాను సార్. జరిగింది మొత్తం చెప్తున్నాను సార్. హ్మ్. నాది హ్మ్. ఇప్పటివరకు జరిగిన జర్నీ మొత్తం చెప్పమన్నారు కదా! చెప్తున్నాను సార్. హ్మ్. అంతే సార్. ఇంకేమన్నా ట్రేడింగ్‌లో కానీ ఏది బాగా నచ్చింది సార్ మీకు? అంటే అర్థం కాలేదు సార్. అంటే చార్ట్ చూడడం నచ్చిందా? ట్రేడింగ్ ఇప్పుడు మీకు డ్రైవింగ్ అవును. అనుకోండి సార్ ప్యాషన్. మీరు తెలియకుండానే అవునవును సార్. డ్రైవింగ్ చేసేస్తారు. అట్లా అవును సార్. ట్రేడింగ్‌లో మీకు నాకు తెలియకుండానే ఈ పని నేను చేసేస్తాను. ప్రాక్టీస్ చేయడమా? లేకపోతే ఆహ్, ఏదో ఒకటి ఉంటది కదా! ఒక స్ట్రాటజీ అనో, ఒక ఇదనో. స్ట్రాటజీలు అసలు మీరు నమ్మరు సార్. ఏం స్ట్రాటజీలే వాడను సార్. ఎందుకంటే ప్లెయిన్‌గా పెట్టుకుంటా సార్ నాకు. నేను హ్మ్. క్యాండిల్స్‌ని ఒక్కటే ఫాలో అయితా సార్. క్యాండిల్స్ ఏం జరుగుతుందని దాన్ని గమనిస్తుంటా. ప్రీవియస్ డేలో ఎట్లా క్యాండిల్ అయినాయి, ఇప్పుడు ఎట్లున్నాయి అది చూసుకుంటా. హై లోలు నేను ఎక్కువ హై అంటే స్వింగ్ హై లోలు సార్. హ్మ్. నాకిష్టం. దానిలను చూసి లైన్స్ డ్రా చేసుకొని దాని నుంచి ఎక్కువ చేస్తా సార్. స్వింగ్ హై లోలు మెయిన్ సార్ నేను ఫాలో అయ్యేది. స్వింగ్ హై లోలు. హ్మ్. దాన్ని పెట్టుకొని చేస్తా సార్ ఎక్కువ. లైన్స్ డ్రా చేసుకొని. సూపర్ అండి. ఏమన్నా కాకపోతే ఏమన్నా ఏమన్నా చార్ట్ అడగాలా చూస్తేనే సార్? అర్థమవుతది సార్. ఏవండి? చార్ట్‌ని చూస్తూ ఫాలో అయితేనే ఇది ఎక్స్‌పీరియన్స్ అయితేనే అర్థమవుతుంటది సార్. నాకు అర్థమైంది ఇప్పటివరకైతే అట్లా. మీరు సబ్జెక్ట్ చెప్పినా, రాసుకున్నా, నోట్స్‌లలో ఎంత చేసుకున్నా, నువ్వు అది ఒక్కసారి వచ్చినప్పుడు మళ్ళీ నీవు ఆ పేజెస్ అన్నీ తిప్పి చూసే వరకు ఇక్కడ ఎళ్ళిపోతది సార్. ఏం ఏం జరుగుతుందో లైవ్‌లో అనేది లైవ్ అప్పుడప్పుడు ఏం జరుగుతుందో అదే సార్. మనం ఎన్ని నోట్ చేసుకున్నా, ఎన్ని రాసుకున్నా అది వేస్ట్ సార్. బ్రెయిన్‌లోకి ఫీడ్ చేసుకుంటే అది కరెక్ట్ ఉంటది సార్. నేను ఇప్పటివరకు నోట్స్ ఏం రాసుకోలేదు సార్. మీరు నమ్ముతారో నమ్మరో మీరు గాని అసలు డ్రైవింగ్‌లోనే ఉంటాయి వింటున్నా నోట్స్. అంతే. హ్మ్. కెమెరా ఏమన్నా గూడా ఎక్కువ ఆన్ చేయను కదా సార్ నేను. మీరు చూస్తారు గదా! హ్మ్. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు చేయను. ఇంకెవరన్నా అంతే ఏమన్నా సార్. అడుగుతారా సార్? రజిత్ గారు గాని, సుబ్బారెడ్డి గారు గాని సార్‌ని ఏమన్నా క్వెషన్ ఏమన్నా మీరు ఫేస్ చేసేటివి ఏమన్నా ఎలా చేశారు అనేది చెప్తారు సారు. సార్ నేను చెప్పాలి సార్ యాక్చువల్‌గా అయితే. చెప్పండి. వినయ్ గారికి నాకు తేడా ఏందంటే వినయ్ గారు 10థ్ క్లాస్ చదివారు. నేను ఒక డిగ్రీ చదివాను. అంతే తేడా సార్. హ్మ్. ఫస్ట్ నుంచి కింది పొజిషన్ నుంచి నేను ఈ పొజిషన్‌కొచ్చాను సార్. సూపర్. చాలా కష్టపడి వచ్చాను. అది రాజేంద్ర గారికి కూడా తెలుసు. హ్మ్. కానీ నాకింకా సంథింగ్ రాజేంద్ర గారితో కలిసిన తర్వాత నేను ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవాలని నాకు అంటే ఫస్ట్ నుంచి నాకు చాట్ గురించి తెలుసుకోవాలని ఉంది. కానీ నాకు ఎలా తెలుసుకోవాలో తెలియదు. హ్మ్. కానీ రాజేంద్రతో కలిసిన కాడ్నించి రాజేంద్ర చెప్పేవాడు. ఏదో ఒకటి నేర్చుకోరా ఇన్నాళ్ళు ఏ పొజిషన్ నుంచి వచ్చినవో నువ్వు నీకు తెలుసు గదా! యాక్చువల్‌గా అయితే సార్ నేను పాన్ షాప్‌లలో గూడా పని చేసి వచ్చినాను సార్. ఈ హ్మ్. ఐటీ జాబ్ చేస్తున్నట్టే పాన్ షాప్‌లో గూడా పని చేసి వచ్చినాను. ఇక్కడ ఊర్లలో చిన్న చిన్న పనులకెళ్ళి అలా అలా వచ్చినోడిని. కానీ వినయ్ గారు చాలా గ్రేట్ సార్. హ్మ్.
చాలా థ్యాంక్స్ గ్రేట్. అండి మీరు కూడా బర్నింగ్ సార్. వినయ్ గారిలో 2 థింగ్స్ ఉన్నాయండి నాకు నచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే పట్టుదలగా ఉన్నారండి. మీరు నమ్మరు, వినయ్ గారు మధ్యలో ఫీజు అన్నారు కదా, ఒక క్లాస్ అయింది మాకు, అప్పుడు తీసేస్తాను వినయ్ గారిని. సో కడితేనే తీస్తానన్నప్పుడు అప్పుడు సార్ మీరు నమ్మరు, రోజు మార్చి రోజు మెసేజ్ పెడతారు. సార్ నాకు బర్నింగ్ డిజైర్ ఉంది, నేను చెయ్యాలి, నన్ను యాడ్ చేయండి సార్ గ్రూప్లో అన్నారు. 2-3 సార్లు చూశాను. నిజంగానే జాయిన్ అవ్వాలనుకుంటున్నారా సార్ అని అడిగా ఒకసారి ఫోన్ చేసి. అంటే ఆ గ్రూప్ లో తీసేయగానే ఏం చేశారంటే కొంతమంది వేరే గ్రూప్ కి జంప్ అయిపోయారు అనమాట. అప్పుడు సార్ ఒక మాట అడిగాను, వేరే గ్రూపుల్లో ఏమైనా జాయిన్ అయ్యారా సార్ అన్న. ఏం జాయిన్ అవ్వలేదన్న. సరే సార్ అని చెప్పి ఇమీడియట్ గా యాడ్ చేస్తాను అనమాట. సో అక్కడ కూడా సరే, ఒక డిస్టెన్స్ వచ్చినా కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ వదలలేదు సార్. ఫీజు కోసం అని కాదు కానీ ఎప్పుడు కానీ వినయ్ గారిని చూసుకుంటే, సార్ ఫీజు ఎంతసేపు సార్, 30,000 25,000 పెద్ద విషయం కాదు. వన్స్ మీరు రోజుకి 50,000 కొడితే ఎంత సార్? అవును సార్. అంటే చెప్తున్నా సార్, ఉన్నది చెప్తున్నాను, ఫ్యాక్ట్ చెప్తున్నా. అదే అది కూడా చెప్పాలి కదా సార్, తీసేశారు కదా, అప్పుడు కూడా చెప్పాలి కదా మీరు ఎంత బాగా మెసేజెస్ పెట్టేవాళ్ళు. సో ఆ పట్టుదల అంటే మిగతా వాళ్ళంతా తీయగానే వెళ్ళిపోయారండి. సార్ మటుకే అంటే నాకు తీయగానే. వేరే కనబడతలేదు సార్, ఇదే కనబడుతుంది నాకు. అంటే నా మెంటాలిటీకి, నేనున్న దానికి నాకు ఇదే బాగా అనిపిస్తుంది. వేరే రియల్ ఎస్టేట్ కూడా చూసిన సార్, దాంట్లో ఎట్లుంటే కస్టమర్లను అడగాలి, వాళ్ళు తీసుకుంటారా లేదా ప్లాట్ తెలియదు, అట్లా కూడా కొన్ని రోజులు తిరిగినా సార్. అంటే అది వేరే వాళ్ళ మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. అట్లని అది సెట్ కాదని అర్థమైంది సార్ నాకు. ఆ రియల్ ఎస్టేట్ కూడా సెట్ కాదు అది. డిఫరెన్స్ ఏంటి సార్ బయట బిజినెస్ కి ఈ బిజినెస్ కి, ఎవరన్నా చెప్పగలరా? ఇప్పుడు బయట మీకు బిజినెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని చాలా ఉంటాయి సార్. కస్టమర్స్ అని ఇవన్నీ ఉంటాయి. మనకి ఇదే ఉండదు సార్. ఓన్లీ మన అనాలిసిస్ మాత్రం ఉంటది సార్. వేరే వాళ్ళ మీద ఆధారపడాలి సార్ డైరెక్షన్ బయటదైతే. డిఫైన్ చేసుకోవడం అంతే. ఉమ్, డిపెండెన్స్ ఉండదు సార్ మెయిన్. కరెక్ట్. చెప్పండి వినయ్ గారు. బయట బిజినెస్ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంది సార్ మన లైఫ్. అంటే ఓకే. వాళ్ళు, అంటే మనం సేల్స్ చేసినా సరే, లేదంటే ఏదైనా సరే, వాళ్ళు వస్తేనే కస్టమర్, లేదంటే వాళ్ళు తీసుకుంటేనో, లేదంటే బిజినెస్ అయితేనో, అంటే అవతల వాళ్ళని మనం సాటిస్ఫై చేయాలి, లేదంటే వాళ్ళకి అడగాలి. అది అసలు ఇంకా అది వేరే లెవెల్ సార్. ఆ రకంగా ఉంటే అది, ఇందులో ఏముందంటే అసలు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ పని లేదు సార్. మనకు నాలెడ్జ్ ఉందా, మనకు అర్థం అవుతుందా, చలో ఇందులో మనమే కింగ్ అన్నట్టు, మనమే బాస్ అన్నట్టు సార్, అంతే. ఎలా మన ఉంది సార్ ఈ గ్రూప్ లో మీకు? అంటే నేర్చుకున్నట్టు, అంటే జనరల్ గా క్యాజువల్ గా అడుగుతున్నా, నాలెడ్జ్ వైజ్ నా నాలెడ్జ్ సరిపోతుందా మీకు? సార్ అంటే చాలా నా- మంది అడుగుతున్నారు సార్. అంటే జనరల్ గా కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు అంటారు అనమాట, సార్కి ఏం తెలియదు, నేనే సార్కి నేర్పించాను కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందుకని లేదు చెప్పి సార్. మీకు సార్ అసలు నాకేం తెలియదు సార్, మీకు చెప్తున్నాను కదా సార్. మా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టడానికి కూడా తెలియదు సార్, మీకే చెప్తుంది కదా సార్. సార్ ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, నాకు ఎగ్జిట్ అవ్వడానికి కూడా తెలియదు సార్, ఆపరేటింగ్ ఆప్షన్ తెలియదు సార్ యాప్ లో అని చెప్తుంది. అసలు అలాంటిది నేను ఇప్పుడు ఇట్లా పోస్ట్ చేస్తున్నా, ఇట్లా చెప్తున్నా, నేను కూడా ఇట్లా అంటున్నా అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు సార్ నా నాలెడ్జ్ ఎంత అనేది ఏందనేది. సార్ ఒకటి గమనించారో లేదో, సార్ నిద్రలే నైట్ లాస్ట్ చార్ట్ సార్ది ఉంటుందండి, మార్నింగ్ ఫస్ట్ చార్ట్ సార్ది ఉంటుంది. అంత డెడికేటెడ్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. నిద్ర అంటే ఏంది, నిద్ర 24/7 ట్రేడింగ్ అండి. సార్ మీరు సార్ దగ్గర నేర్చుకోవాల్సింది పట్టుదల అండి. సో ఇప్పుడు కానీ డబ్బులు లేవన్నారే కానీ అప్పు తెచ్చో ఇది తెచ్చో ఎలా ఎలా డెవలప్ అవ్వాలని అనుకున్నారండి. మీరు నమ్మరు, 200 రూపీస్తో సార్ 200తో కొట్టారు కదా సార్ ఒకసారి. అవును సార్, 200 280 రూపీస్. 280 రూపీస్తో ఎంత వచ్చింది సార్ ఆ రోజు? 5,000 4,000 వచ్చింది సార్. అయితే సో 200 రూపీస్తో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో 80 అట్లా పైసా సార్, ఓన్లీ 80 పైసా. 80 పైసా నుంచి తీసుకున్నారనమాట. సో నాలెడ్జ్ ఉంటే మనీ కాదు అని వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అండి. సో లైవ్ మీరు డబ్బులు లేవు అని ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ కరెక్ట్ గా ఉందా లేదా. సార్ ఇప్పుడు వరకు సార్ చెప్పింది ఒకటండి. ఇప్పుడు సార్ కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఈ రోజుకి ఇక్కడ ఇక్కడ ఎట్లున్నారు అనేది మీరు నా దగ్గరకు వచ్చేదాకా మీ పొజిషన్ తెలుసు. కానీ నేను చెప్పేది ఏంటంటే 2024 డిసెంబర్కి మటుకు కంపల్సరీ అందరూ 10 లక్షల పైన మీ ప్రాఫిట్ ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చాము అనేది నాకు ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ నుంచి 2024కి ఏమో, ఇప్పుడు వినయ్ గారు ఉన్నారు, వినయ్ గారు ఇంకా అది అన్నారు ఒకటి, సార్ ఖచ్చితంగా
నిద్ర ఫారెన్ టూర్ వెళ్ళినా కానీ అతనికి జరగాలన్నమాట. ఓ 10 lakhs బ్యాంక్ బ్యాలెన్స్, కొత్త కారు, కొత్త ఇల్లు, ఎక్కడ పడితే అక్కడ పని చెయ్యాలి. ఇంకా పనే ఉందిలేండి, ఇంకా ట్రైనింగ్ లో దిగిపోయిన తర్వాత ఇంకా వన్స్ ఇదే లైఫ్. సో ఎక్కడున్నా చేసుకోవచ్చు. ఇది నా కోరిక అండి. సో వచ్చిన వాళ్ళు గట్టిగా ఆపర్చునిటీని పెట్టుకోండి. నిన్నటి జరిగిపోయింది కాదండి, రేపు ఎక్కడుంటాం అనేది. కానీ ఇక్కడ ఉన్నామంటే ఎక్కడి నుంచి వచ్చామనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. దేవుడికి కృతజ్ఞత చెప్పాలన్నమాట, గ్రాటిట్యూడ్. సో ఇక్కడికి వచ్చిన దానికి గ్రాటిట్యూడ్, ఇక్కడ నుంచి తీసుకెళ్ళేది నా పొజిషన్ అన్నమాట. నేను అప్పుడప్పుడు మనసులో మిమ్మల్ని తలుచుకుంటా సార్. అంటే ఈ రోటీ అని తెలియదు అసలు. థ్యాంక్స్ అని అప్పుడప్పుడు చెప్పుకుంటా సార్ మీకు థ్యాంక్స్ అని. అంటే మీరు అసలు నాకు పరిచయం కూడా లేదు కదా సార్. మీరు మెసేజ్ ఎందుకు పెట్టారో, నాకు వాట్సాప్లో మీరు ఎట్లా కనెక్ట్ అయ్యారో అని అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు. సార్ అందరూ కనెక్ట్ కారండి. ఆ బర్నింగ్ డిజైర్ ఉండే వాళ్ళే కనెక్ట్ అవుతారు. బర్నింగ్ డిజైర్ సాధించాలని కసి ఉండే వాళ్ళే కనెక్ట్ అవుతారు అన్నమాట. మీకు అడిగాను కూడా సార్, నా నెంబర్ ఎవరు ఇచ్చారు సార్ మీకు అని అడిగాను సార్ స్టార్టింగ్లో. అంటే ఏదో ఎవరికో 100 రూపీస్ 1000 రూపీస్ ఇస్తే నెంబర్స్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చారు ఏదో అని చెప్పారు మీకు. అప్పుడప్పుడు కొనుక్కుని ఇంకా మాకు మార్కెటింగ్ అంటే ఏముంది సార్, ఎవరు వస్తారు, ఏదో ఒకటి పర్చేస్ చేస్తే ఏదో ఒకటి వస్తాయి అన్నమాట. కానీ స్టార్టింగ్ లో మీరు నన్ను మోసం చేసి అనుకున్నారు సార్. అంటే ఇట్లా డబ్బులు అడిగి అట్లా తీసుకొని, అంటే తెలియదు సార్ ట్రేడింగ్ అంటే, అది నాకు ఐడియా లేదు కదా. ఉమ్, ఇట్లా డబ్బులు కట్టిపించుకొని అది మీకు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి చెప్పని ఏదో అంటారు కదా సార్, ఇట్లా పెట్టేసి ఉమ్. అట్లనే అనుకొని మీకు స్టార్టింగ్ లో మీ ఆధార్ కార్డ్ కావాలి, మీ అడ్రస్ కావాలి సార్, అట్లయితే ఇస్తాను అది అని చెప్పాను సార్. మీకు గుర్తుందో లేదా? గుర్తుందండి. ఇంకా నన్ను ఇంతవరకు ఎవరు ఆధార్ కార్డు అడగలేదు. అంటే నేను ఉన్నదే నేను పొజిషన్ అవునవును క్రిటికల్ సార్, కదా సార్, అట్లని. ఎవరికైనా మనీ అనేది ఈజీ కాదు కదండి. మనీ ఈజీ కాదు. ఎవరైనా ఫీజు పే చేయాలన్నప్పుడు ఆలోచిస్తారు కదా. రేపు తీసుకున్న తర్వాత ఎక్కడుంటామో ఏమో, తీసుకున్న తర్వాత వెళ్ళిపోతే లేదు, రేపు ఇప్పుడు మనీ కొట్టంగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడున్న మోసాలు అంతే కదా. సో అతను 400 500 రోజుకి కష్టపడి అతను కట్టాలంటే సూపర్ అండి. ఉమ్. ఏమన్నా మీరు అడగండి సార్, ఏదన్నా సార్ ఎక్స్పీరియన్స్ లో ఎన్ని నెలలు అయింది సార్ మీరు జాయిన్ అయ్యి? మార్చిలో సార్, 1 year అవుతుంది 2023 మార్చ్, 1 year అవుతుంది సార్. ఇప్పుడు 1 ఇంకా year 2 months, అయిపోతుంది 1 ఆల్మోస్ట్. year. 1 year. క్లాస్ అయితే మార్చిలో స్టార్ట్ అయింది సార్, నేను ఫిబ్రవరిలో అట్లా జాయిన్ చేశాను కానీ క్లాసులు మార్చిలో స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఈ 1 year లో ఏంటి సార్ మీకు బాగా కనెక్ట్ అయింది? అంటే సబ్జెక్ట్ చాలా వచ్చుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ చాలా వచ్చుంటాయి. వచ్చాయి సార్. ఉమ్, అందులో మెయిన్ ఏంటంటే ఒక 2 times సార్, నేను సెట్ అవుతానా లేదా అనే ఆలోచన వచ్చింది కానీ వద్దని రాలేదు. కాకపోతే రైటా రాంగా, కరెక్టా కాదా, నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నానా ఏమన్నా, అంటే నేను ఎవరిని అడగట్లేదు సార్. నేను నాతోనే మాట్లాడుకుంటే ఇప్పటికీ మా ఇంట్లో కూడా తెలియదు సార్, ఇప్పటికి తెలియదు మా ఇంట్లో. ఉమ్, ఎందుకంటే నేను సక్సెస్ అయిన తర్వాత చెప్దామని ఉన్నా సార్. ఉమ్, సక్సెస్ అంటే ఏం లేదు సార్, ఒక 5 lakhs వచ్చినా నేను చెప్దామని ఉన్నా సార్ అట్లా, ఉమ్. అంతే. ఇప్పటికి మా ఇంట్లో ఇట్లా అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు సార్. ట్రేడింగ్ అంటే ఏంది అని క్వశ్చన్, అంటే ఏంది అని కూడా అంటారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు. మా వైఫ్ కూడా తెలియదు సార్. సూపర్ అండి. నేను బయట వస్తా, కార్లో ఉంటా, ఎక్కడన్నా ఒక్కొక్కసారి మరీ మనకు కొంచెము ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు బాగున్నప్పుడు సైడ్ కాపుకుంటా సార్ కారు. ఇంకా నార్మల్ ఉన్నప్పుడు బుకింగ్స్ చేస్తూనే ఉంటా. కొంచెం టెన్షన్ కొంచెం మొన్న వచ్చింది కదా సార్ 24,000 అట్లా వచ్చినప్పుడు కొంచెం సైడ్ తీసుకుని ఆపుకుంటా సార్. ఎలా అంతే ఉంటుంది సార్. సార్ 1 day లో 24,000 అంటే అసలు? కానీ కొంచెం అంత ఫస్ట్ అంత లేదు సార్. ఇప్పుడు ఈ చార్ట్ కొంచెం అర్థమయ్యేప్పటి నుంచి టెన్షన్ పడట్లేదు సార్. క్యాండిల్స్ గమనిస్తున్నా. ఇందాక కూడా మీకు క్రూడ్ లో చెప్పాను కదా సార్, నేను మళ్ళీ ఎంబడి ఇమ్మీడియట్లీ 15 minutes వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయి చూశాను, టెన్షన్ పడి అప్పుడే 5 minutes ఎగ్జిట్ అయిపోయినాం అనుకో, అది మళ్ళీ ఇంకా క్రాస్ అవ్వలేదు కదా అని మళ్ళీ, అంటే ఇప్పుడు క్యాండిల్స్ ఫాలో అవుతున్నా సార్, ఆ పోర్ట్ఫోలియో చూడట్లేదు సార్. అది చూస్తే మాత్రం వేరే అయితే సార్. అంతే సార్. కొత్త వాళ్ళ పాయింట్ నోట్ చేసుకోండి సార్. ఆర్డర్ పెట్టిన తర్వాత పోర్ట్ఫోలియో చూడకూడదు, క్యాండిల్ చూడాలి. మన డైరెక్షన్ కరెక్ట్గా ఉందా? ఇందాక సార్ కూడా నేను వేరే ఆర్డర్ తీసుకుంటే రెడ్ క్యాండిల్ హై దాటలేదు సార్ అన్నారు. ఇమ్మీడియట్ గా మార్కెట్ లో ఎగ్జిట్ చేసేసి ఫుడ్ సైడ్ కి వచ్చేసాను అనమాట. సో టెన్షన్ వస్తుంది సార్. టీమ్ హెల్పే కదా సార్. ఒక మెసేజ్ అనేది మనందరం ఇప్పుడు అదే సార్, టైం కాంపౌండింగ్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపౌండింగ్ అనమాట. అట్లా సార్, అంతే. కరెక్టా కాదా అని మాత్రమే ఆలోచించిన సార్, వద్దని అనుకోలేదు. కానీ నాకు ఇదే సెట్ అవుతుందని ఫిక్స్ అయిపోయినా సార్. లాస్ అట్లా అనిపించలేదు సార్.
డబ్బులు పోయింది. ఇప్పుడు ఫస్ట్ 20,000 30,000 తెచ్చింది పోయిందండి. ఆ 60 టైంలో వరకు పోయింది సార్. మార్కెట్లో మొత్తం అందరూ టోటల్‌గా ఉమ్. 60,000 వరకు పోయింది సార్. కూపన్ అప్పుడేం కొట్టుకున్నా అట్లా. అనిపించలేదా? ఏమో అనిపియలేదు సార్. అంటే నేను ఇది ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నా అనే ఫీల్‌లో ఉన్నా సార్. ఇదంతా సింగిల్ డేలో తీస్తా అని ఉంది సార్ నాకు నమ్మకం. సింగిల్ డేలోనే తీస్తా సార్. ఆ 60 మొత్తం. ఆ హోప్ ఉంది సార్. అందుకని ఏం ఫీల్ అవ్వట్లేదు సార్. అంటే ఉమ్. ఎక్స్‌పీరియన్స్ అనుకున్నా సార్. నేను ఫీజ్ పే చేస్తున్నా అనుకుంటున్నా సార్. అంతే అది. అంతే. లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటున్నా అంతే. తెలవదుగా సార్. కానీ అన్ని ఆ తప్పులు చేస్తేనే అర్థమవుతాయి సార్. అది చేస్తేనే అదేందనేది అది అది అంటే అనుభవించాలి సార్. అది చూస్తేనే అర్థమైతది సార్. అది చెప్పడానికి పర్సనల్ రాదు. ఎక్స్పీరియన్స్ రావాలి అది. అంతే సార్. ఇప్పుడు ఇప్పటికి కూడా నేను మామూలుగా మీకు ఇది చూస్తున్నా కూడా నాకు స్ట్రైక్ ప్రైస్ ఇంతకింత అని అట్లా చెప్పడానికి రాదు సార్. నేను అప్పుడప్పుడే డిసిజన్ ఆ క్యాండిల్స్ ఏం జరుగుతుందో అట్లా సడన్‌గా అప్పుడప్పుడే నిర్ణయం తీసుకుంటా సార్ అంతే. నెక్స్ట్ వీళ్ళ బ్యాచ్ పండగ అయిపోయిన తర్వాత ఆప్షన్ స్టార్ట్ చేస్తానండి. అప్పుడు నీట్గా అవును సార్. అర్థం చేసుకోవచ్చు. ఓఏది అది కొంచెం క్లియర్‌గా తెలుసుకోవాలి సార్ అది. సార్ అందులో అక్కడ ఎక్కడ కన్‌ఫ్యూజ్ అయితున్నా ఓఐలో వేరే ఉంటది. ఇక్కడ వేరే అందులో వేరే ఉంటది కదా సార్. అది కన్‌ఫ్యూజ్ అయితున్నా సార్. అక్కడ అప్, డౌన్ అంటే అపోజిట్ సైడ్ ఉంటది కదా సార్. దాంట్లో ఓఐలో ప్రైస్ పైకి తక్కువ ఇట్లా ఎక్కువ ఉంటే ఇట్లా ఉంది. దీంట్లోనేమో ఇట్లా పైకి ఎక్కువ ఉంటది కదా! అది కన్‌ఫ్యూజ్ అయితున్నా సార్ అట్లా కొంచెం అది. సూపర్ అండి. సో కన్ఫ్యూజన్ ఎక్కడుందో కూడా తెలిస్తే నెక్స్ట్ క్లాసుల్లో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అదే. సార్ ఇంకోటి సార్లో నచ్చింది ఏంటంటే ప్రతి క్లాస్ మిస్ కాడండి. అవును సార్. అవును సార్. అది నాకు కూడా చెప్దాం తెలుసు అనుకున్నా అనే మర్చిపోయినా. కాన్సెప్ట్ పెట్టుకోడు. క్లాస్ అంటే ఇమ్మీడియట్ గా జాయిన్ అవుతాడు. అది నాకు తెలుసా తెలీదా అనేది పక్కన పెడితే సార్ గాని రజిత్ గారు గాని క్లాసులుగా మిస్ కాదండి. కృష్ణప్రియ అంటే గారు. నాకేదన్నా ఒక చిన్న పాయింట్ అన్నా దొరుకుతదని ఉద్దేశంతోనే అవుతా సార్. లైవ్‌లో అసలు జాయిన్ అవ్వను ఒక్కోసారి గానీ, క్లాస్ అనే వరకు అంటే నాకు ఒకవేళ క్లాస్ మిస్ అయితే ఈరోజు ఏమన్నా ఏదో ఒక పాయింట్ మిస్ అయిందేమో అని అనిపిస్తది సార్. అంటే ఏదో మిస్ అయిందేమో అని అనిపిస్తుంటది సార్. అందుకని బోర్ కంపల్సరీ కొట్టదా సార్ జాయిన్ అవుతా. క్లాసులు ఇన్ని సంవత్సరాలుగా వింటా అంటే బోర్ కొట్టదా? లేదు లేదు సార్. లేదు సార్. లేకపోతేనే బోర్ ఉంటది సార్. మీకు ఆ మధ్యన ఒకసారి అడిగాం సార్ అందరం కలిసి. ఉమ్, చాలా రోజులు క్లాసులు లేవు సార్ అంటే, ఓ రోజు మీరు మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు. ఉమ్, మళ్ళీ అందరికీ బూస్ట్ ఎనర్జీ వచ్చినట్టు అయింది సార్ ఆ మధ్యన ఒకసారి. ఏదో సాటర్‌డే ఒకసారి తీసుకున్నారు సార్ ఆ మధ్యన. ఉమ్. ఇట్లా లేకపోతేనే అది బోర్ ఉంటది సార్. రోజు ఇది ఉంటే ఇంతకుముందు ఇంకా ఈ సాటర్డే కూడా క్లాస్ ఉండేదండి. సాటర్డే 10 o'clock ఉండేది, 10 to 12 ఉండేది. మార్నింగ్ టైమ్‌లో ఉండేది. అసలు సాటర్డే సండే వదిలేవాళ్ళం కాదు. కంటిన్యూస్ గా క్లాసెస్ ఉండేవి. ప్రాక్టీస్ సెషన్స్ అది ఇది భయంకరంగా ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా ఉందిలేండి. ఇప్పుడు కూడా ఉంటది. అంతా కొద్దిగా సెట్ అయిన తర్వాత. ఉమ్. కానీ ఏమండి మాకింత రజిత్ గారు సింపుల్‌గా మీరేమన్నా చెప్పలేరు సార్. ఇప్పుడున్న వాళ్ళకి అదృష్టం సార్. అంతే. మాకింత సింపుల్‌గా చెప్పలేరు అంటున్నా. ఉమ్. అది రాజేంద్ర గారు సుబ్బారెడ్డి గారు వాళ్ళే చెప్పాలి. అంటే రిజల్ట్ కావాలండి. అర్థమయ్యేది కాదు. మీలాగా ముందుకు రావాలన్నమాట. నాకు అర్థమైంది, నేను చేయగలను అన్న కాన్ఫిడెంట్ తో కానీ వస్తే ఈ బ్యాచ్ వాళ్ళు సో అప్పుడు హ్యాపీ అన్నమాట అందరూ. ఏమండి రాజేంద్ర 10 days 15 days అయిపోయింది క్లాస్ స్టార్ట్ అయ్యి ఎలా ఉందండి? సార్ నాకైతే అర్థమవుతుంది సార్. బానే ఉంది. నేను ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. ఉమ్. సో, వన్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే రిజల్ట్ కూడా చూడాలనుకుంటున్నాను సార్ నేను. ఈ వీక్ అయిపోయింది 20th నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు మంచి రోజు ఏదన్నా ఉంటే మీకు ఎలాంటి ఏమన్నా ఉంటే ఏ రోజు మంచి రోజు చూసుకొని ఒక డేట్ చెప్పండి. ఆ డేట్ నుంచి మీరు కూడా స్టార్ట్ చేస్తారు. ఉమ్. మీరు ఆల్రెడీ కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుంది సార్. ఏమండి? అదే రాజేందర్ సార్‌కు ఆ, ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుంది సార్ ఆల్రెడీ. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని మినిమం 10 సార్లు ఫోన్ చేసి ఉంటారు సార్. క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు 2 months ముందు నుంచి సార్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి నేను జాయిన్ అవుతాను. జాయిన్ అయిపోయిన తర్వాత కూడా క్లాసులు జాయిన్ అయిన తర్వాత క్లాసులు తీసుకోవడానికి 2 to 3 months గ్యాప్ వచ్చిందా సార్? 3 months వెయిట్ చేశారండి. క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని వెయిట్ చేసి వెయిట్ చేశాడు అప్పటికి 3 months. సార్ మేము అదే చెప్పాం మేడం కదా 3 months విద్యా 4 months గ్యాప్ మేడము వచ్చింది. సార్ అడిగేది క్వెషన్‌లను బట్టి అర్థమవుతుంది సార్. వాళ్ళకి కొంచెం ఉన్నట్టుంది అనిపిస్తుంది. విద్యా మేడం కూడా బానే అడుగుతుంటారు క్వెషన్. ఈ మధ్య ఈ 5 members 6 members వీళ్ళంతా బాగా సెట్ అయ్యారండి. అమర్ గారు వీళ్ళందరూ బాగా ఇదయ్యారు. మనకేంటంటే సార్ మీరు చెప్పే లాజిక్స్ కూడా కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి సార్. మేము గీసుకునే లైన్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ కరెక్ట్‌గా టచ్ అవుతున్నాయి. కిందకి రావడం, మీదకెళ్ళడం అని ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం మేము. ముందు రోజు ప్లాటింగ్ అంతా జరిగిన తర్వాత సుబ్బారెడ్డితో అంటా ఉంటాను సార్ నేను. రేపు అప్ ట్రెండ్ ఉండొచ్చు, లేకపోతే రేపు డౌన్ ట్రెండ్ ఉండొచ్చు అని ఇలా చెప్తా ఉంటాను. ఎక్స్‌పెక్ట్ చేసినట్టు అవుతుంది సార్ మోస్ట్‌లీ. అంతే.
సార్ ఎక్స్పెక్ట్ చేసినట్టు వెళ్ళిందా? హైయెస్ట్ మీ స్క్రీన్ షాట్ ఉండాలి, మాటలు కాదు సార్. మీ స్క్రీన్ షాట్ హైయెస్ట్ స్క్రీన్ షాట్. ఇప్పుడు వినయ్ గారికి 24,000. సో నెక్స్ట్ టార్గెట్ వినయ్ గారిది ఏంది, దాన్ని క్రాస్ అవ్వాలి. నెక్స్ట్ స్క్రీన్ షాట్ దాన్ని క్రాస్ అవ్వాలి. మీరు స్క్రీన్ షాట్ మీకు ఉండాల్సిందంతా ఒకటే నాలెడ్జ్. మీ డైరెక్షన్ హిట్ అయినప్పుడు ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నారు, ప్రాఫిట్ హిట్ ఎంత తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు చూసారా, ఈరోజు ఆర్డర్ గమనించారు చార్ట్లో 30 రూపీస్లో ఆర్డర్ ఎంత హై, 378. 3,000 పెట్టుంటే 30,000, 3,000 వద్దులేదు, 300 పెట్టుంటే 3,000 రాదు. సో హిట్ అయినప్పుడు ఎంత తీసుకుంటున్నారు అనేది అట్లీస్ట్ మినిమం 3 times అన్నా తీసుకోవాలండి. అంత వదిలేయండి. అట్లీస్ట్ మీకు అదే చెప్పింది, దేవుడు ఎంత ఇస్తారనేది 315 దాకా వెయిట్ చేయాలి. అది దేవుడు ఎంత ఇస్తాడో తెలియనప్పుడు అట్లీస్ట్ మీరు 300కి ఒక 1200 ప్రాఫిట్ వస్తే చాలు ఆ రేషియోలో. ఈరోజు చూసారా, ఒకే ఆర్డర్ మీద 50,000 తీసుకున్నారు. స్క్రీన్ షాట్ పెట్టాము. 1 అవర్లో అండి, 1 అవర్లో అయిపోయింది 51,000 ఈరోజు. టోటల్గా మొన్న డెలివరీ అన్నీ చూస్తే నాకు షాక్, 5.5 లక్షలు ప్రాఫిట్. ఆ స్క్రీన్ షాట్ చూస్తే మీకు ఏం అనిపించలేదండి? ఎందుకు అనిపించింది సార్? మేము ఎప్పుడు వస్తామని అనిపిస్తుంది ఆ స్క్రీన్ షాట్కి. ఏం లేదండి, 3 months చాలండి. నెక్స్ట్ మీరు కరెక్ట్గా పెట్టుకుంటే, మా ఫిబ్రవరిలో బడ్జెట్ అంతా ఉంది. మీరు కరెక్ట్గా ప్లానింగ్ అని చేసుకొని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసే ఒక్కటే అండి డిఫరెన్స్. మీకు ఫెయిల్యూర్ అయ్యారు అంటే ఒకటే అంటే, ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయితే దానికి మీరు ఆ లాస్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేశారా, దేవుడు ఎంత ఇస్తాడో దాన్ని తీసుకునే శక్తి ఉండాలి. మన వర్క్ని కరెక్ట్గా చేద్దామండి, అంతే. తర్వాతది దేవుడు చూసుకుంటాడు. ఓకే. సో నాకు తెలిసి మీకు కూడా పోర్ట్ఫోలియో చూసి ఉంటారు సార్. ఒకసారి చూసిన తర్వాత షాక్ అయ్యాను అన్నారు కదా. ఆ ఆర్డర్లు పెట్టడం అంటే అన్ని కొనింది నేనే సార్. ఆయన మీరు ఇంకా నమ్మరు, ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు పచ్చ బట్టన్ ఎర్ర బట్టన్ పోల్తో వచ్చాడు. ఓకే. ఈ రోజుకి అతను కొన్న ప్రతి షేర్ నా చేతిలో కొనిందే. కొన్నది అతనికి ఇచ్చేస్తాను, అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిట్ 3:15 కాల్ చేస్తారు. ఏం సార్ ఏమైనా ఎగ్జిట్ అవ్వాలంటే, ఏదైతే అదైంది. కానీ సార్ మీరు నమ్మరు, 2 lakhs లాస్ కూడా తీసుకున్నాడండి. ఒకే క్రూడ్ ఆర్డర్ మీద 2 lakhs లాస్. ఈరోజు అంతా అతను లాస్ డబల్ ఇన్కమ్ ఒకే రోజు వచ్చింది. ఆయన ఆనందం చూడాలన్నమాట. సో అట్లా సార్, లాస్ అని కాదండి, గెయిన్ వచ్చినప్పుడు ఎంత ఉంది. ఈ రోజుకి అప్పుడు 2 lakhs లాస్ అయినప్పుడు కూడా ఒక్క మాట కూడా నా గురించి చెప్పలేదండి. సార్ది ఏం తప్పలేదు. వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు ఒకసారి. ఏం సార్ అన్నారు, సార్ది ఏం తప్పలేదు, తప్పంతా నాదే. సార్ క్లియర్గా ఎగ్జిట్ అవ్వమన్నాడు, నేను ఎగ్జిట్ కాలేదు, మాకు ఆప్తం సార్, మాకేం తెలియదు కదా అనేసి అతన్నే ప్యూర్గా యాక్సెప్ట్ చేశాడన్నమాట. నేను కూడా తప్పుందిలేమ్మా, నేను ఎగ్జిట్ కాలేదు. ఇంకా తెలుసు నాకు, అతని ఐడి కూడా నా కంప్యూటర్లో, కానీ నేను ఎగ్జిట్ కాలే. ఎందుకంటే వదిలేయండి సార్ అన్నాడు. సార్ 10 lots క్రూడ్ పెట్టున్నాడు సార్, 2 lakh rupees జీరో అయిపోయింది. ఈరోజు ఆయన స్క్రీన్ షాట్ అతను చూస్తే ఆయన అందులో ఈరోజు యాక్చువల్గా నిన్న మొన్న ఎత్తేసి ఉంటాం, లక్షలే పోయింది సార్, ఇదేం ప్రాఫిట్లు ఎందుకు ఎత్తేది, కూర్చున్నాను సార్ అన్నాడు. అదేదో మార్నింగ్ ఫోన్ చేసి ఎగ్జిట్ అవడానికి వచ్చి ఆర్డర్ చూసి నాకు కూడా పెట్టండి సార్ అన్నాడు. 5,000 quantities పెట్టాడు సార్. 5,000 quantities, 50,000 rupees విత్ ఇన్ ½ an hour. మొత్తం ఓకే అని చెప్పి ఆ ఫీలింగ్, అతని ఎక్సైట్మెంట్, వాళ్ళ వైఫ్కి వాళ్ళ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి ఆ రోజు 2 లక్షలు పోయింది అన్నారు. ఈరోజు చూడు ఏం మాట్లాడుతూ అన్నారు. అంటే నమ్మకం అని కాదు సార్, ఆ నమ్మకం అయితే ఇచ్చానని అనుకుంటున్నా అందరికీ. సో రికార్డింగ్ చాలండి సార్, చాలా